వ్యూవర్స్, భారత ప్రభుత్వం పెట్రోల్లో 20% ఇథనాల్ని మిక్స్ చేయాలనే ప్రక్రియని ఈ మధ్యనే పూర్తి చేసుకుంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేసేదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఎంతో ప్రభావం చూపేది. అయితే స్టార్టింగ్లో ఈ E20 పాలసీని 2030లో అమలులోకి తీసుకురావాలనుకుంది. కానీ అంతకంటే ముందే అంటే 2025లోనే ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసింది మన భారత ప్రభుత్వం. ఇలా వేగంగా అమలు చేయడం చాలా మంచి విషయమే. ఎందుకంటే చమురు దిగుమతులు వాటికి ఖర్చుల్ని తగ్గించడంలో ఈ పాలసీ దోహదపడుతుంది అనుకుందాం. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. E20 అవుట్కమ్ ఊహించిన రిజల్ట్స్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎక్కువ ఖర్చులు, తక్కువ పనితీరుతో వినియోగదారులని ఇబ్బందుల పాలు చేస్తుంది. అదేవిధంగా అంటే దేశవ్యాప్తంగా ప్రజలు ఈ E20 ఫ్యూల్ వాడకం వల్ల ఇంజన్లో ప్రాబ్లమ్స్, మెకానికల్ ఇష్యూస్ వస్తున్నాయని, అంతేకాకుండా పర్ఫార్మెన్స్పై కూడా భారం పడుతుందని, అంటే మైలేజ్ మరియు పికప్ తగ్గిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇథనాల్ మిక్స్ చేయని పెట్రోల్ అవైలబిలిటీ లేకపోవడంతో E20 ఫ్యూల్పై ఆధారపడుతున్నామంటున్నారు వినియోగదారులు. ఈ విధంగా భారత్లోని ప్రజలు E20 ఫ్యూల్ వాడకం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ E20 పెట్రోల్ పాలసీ అనేది ఒక స్కామా లేక ప్రజలకు ఉపయోగపడే ఒక చర్యన? ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ పాలసీ ఎంతో సక్సెస్ఫుల్గా పేరు పొందిన మన దేశంలో ఎందుకు సమస్యగా మారింది? ప్రజలకు డబ్బు ఆదా చేయాలని ఇంట్రడ్యూస్ చేసిన ఈ పాలసీ మరి ఎలా ప్రజలకు ఎక్కువ ఖర్చులు మరియు వారి వాహనాలకు నష్టం వాటిల్లేలా చేస్తుంది? 20% ఎథనాల్ మిక్సింగ్కి సంబంధించి తలెత్తిన వ్యతిరేక అభిప్రాయాలు మరియు సమస్యల నుంచి భారత్ ఏమి నేర్చుకోవాలి? దీంతో E20 ఫ్యూల్కి సంబంధించి మన మధ్యలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి వ్యూవర్స్, ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, ఈ E20 ఫ్యూల్ ఇంప్లిమెంటేషన్ గురించి న్యూస్ పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఒక్కటే చర్చ. ఇది ఒక మంచి ఎక్సైటింగ్ హెడ్లైన్స్గా లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్గా మనకు కనిపించవచ్చు. అయితే ఈ E20 ఫ్యూల్ ఒక భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అమల్లో ఉంది. USA, ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, కెనడా మరియు థాయిలాండ్ వంటి దేశాల్లో ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూల్ అవైలబుల్లో ఉంది. కానీ అక్కడ వాహనాల్లో ఎలాంటి ఇష్యూస్ లేదు. మన దేశంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ E20 ఫ్యూల్ వాడకం వల్ల వాహనాల్లో చాలా సమస్యలు తలెత్తుతున్నాయని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎథనాల్ బ్లెండింగ్ పాలసీ అనేది ఒక స్కామ్ అని, దీనిని ప్రభుత్వం తప్పుగా అమలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ E20 పాలసీ సరైనదే, కానీ దాని అమలు చేసే విధి విధానాల్లోనే లోపాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. విధానాన్ని లోతుగా పరిశీలిస్తే ఉద్దేశాలు మంచివే, కానీ అమలు చేసే విషయం మాత్రం కరెక్ట్ లేకపోవడంతో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యూవర్స్, మనకు తెలిసిన విషయమే. ఇథనాల్ బ్లెండింగ్ అంటే పెట్రోల్లో ఇథనాల్ని కలపడం. ఉదాహరణకి 100 లీటర్ల పెట్రోల్లో ఒక 10 లీటర్ల ఇథనాల్ని కలిపామనుకోండి, అది E10 ఫ్యూల్గా పరిగణిస్తారు. అంటే 10% ఇథనాల్ మిక్స్డ్ ఫ్యూయల్. అదేవిధంగా 100 లీటర్ల పెట్రోల్లో 20 లీటర్ల ఇథనాల్ని బ్లెండ్ చేసామనుకోండి, అది E20 ఫ్యూల్గా పరిగణిస్తారు. అంటే 20% మిక్స్డ్ ఫ్యూల్ అనమాట. ఈ పెట్రోల్ బైక్లు మరియు కార్లలో రెండిట్లోనూ వాడొచ్చు. ఎందుకంటే ఇథనాల్ అనేది కంబస్టబుల్ ఫ్యూల్ కాబట్టి, అంటే దానికి మండే శక్తి దానికి ఉంది. అయితే భారత ప్రభుత్వం ముఖ్యంగా 4 లాభాలు ఉంటాయని ఈ E20 ఫ్యూయల్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో మొదటిది ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించి ఖర్చుల్ని భారీగా తగ్గించుకోవడం. భారత్ 85% పైగా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాంతో ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. ఉదాహరణకి 2025లో ఆయిల్ ఇంపోర్ట్స్ చేసిన ఖర్చు $137 బిలియన్. దీంతో ఈ ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా $28 బిలియన్ పైగా ఆదా చేసుకోవచ్చని గవర్నమెంట్ అంచనా వేసింది. రెండవది రైతుల ఆదాయం పెంచడం. బేసిక్గా ఈ ఇథనాల్ తయారీ అనేది చక్కెర మరియు రైస్ వంటి ఉత్పత్తుల ద్వారా మరియు వాటి వేస్ట్ ద్వారా తయారవుతుంది. రైతులు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మరియు వాటి వేస్ట్ని ఇథనాల్ కంపెనీస్కి అమ్మి అదనపు ఆదాయాన్ని పొందగలరు. ఇంకో విషయం ఏంటంటే భారత్లో ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల కొద్ది చక్కెర అదనంగా ఉత్పత్తి చేస్తున్నారు. మూడవది క్లీనర్ ఫ్యూల్. ఇథనాల్ వాహనాలు పెట్రోల్ వాహనాలతో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని చేస్తాయి. ఎందుకంటే ఇవి కార్బన్ ఎమిషన్ని తగ్గించి గాలిని శుభ్రపరుస్తాయి. దీంతో నో ఎయిర్ పొల్యూషన్. నాలుగవది డొమెస్టిక్ ప్రొడక్షన్ మరియు ఆయిల్ ఇంపోర్ట్స్పై ఆధారపడకపోవటం. ఎందుకంటే ఇథనాల్ భారత్లోనే తయారవుతుంది. దీంతో UAE మరియు సౌదీ అరేబియా వంటి ఆయిల్ ఎక్స్పోర్ట్ దేశాలపై డిపెండెన్సీ తగ్గుతుంది. నిజాన్ని చెప్పాలి అంటే USA మరియు బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూల్ వాడడానికి కారణం కూడా
ఇదే. సో ఇన్ని దేశాలు E20 ఫ్యూల్ వాడుతున్నా కానీ భారత్లోని వినియోగదారులు మాత్రం ఈ E20 ఫ్యూల్కి ఎందుకు అగనెస్ట్గా నిరసన తెలుపుతున్నారు. నిజానికి ఈ E20 విజన్ అనేది సరైనదే, కానీ ప్రభుత్వం ఎగ్జిక్యూషన్ విషయంలోనే కొంచెం వెనకబడింది. దీనికి సంబంధించిన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో మొదటగా పెట్రోల్కి ఎథనాల్ కంటే కూడా ఎక్కువ క్యాలరిఫిక్ వాల్యూ ఉంటుంది. అసలు ఈ క్యాలరిఫిక్ వాల్యూ ఏంటి అంటే 1 లీటర్ ఫ్యూల్ బర్న్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ లభిస్తుంది అనే దాన్ని కొలవడమే ఈ క్యాలరిఫిక్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్రోల్ 1 లీటర్ ఇథనాల్ కంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. 1 లీటర్ పెట్రోల్లో 32 జౌల్ మెగా ఎనర్జీ లభిస్తే అదే 1 లీటర్ ఇథనాల్లో 21.2 జౌల్ మెగా ఎనర్జీ లభిస్తుంది. దీంతో ఈ రెండు మిక్స్ చేసి వాడినప్పుడు ఆటోమేటిక్గా మన వెహికల్ ఎనర్జీ దాంతోపాటు మైలేజ్ కూడా తగ్గిపోతుంది. రెండవది, భారతదేశంలోని ప్రతి వెహికల్ ఇప్పటికిప్పుడు ఈ ఫ్యూల్ వాడడానికి రెడీగా లేవు. ఉదాహరణకి వర్షపు నీటిలో ఒక ఇనుప రాడ్ని తీసుకొని వేస్తే కొన్ని రోజుల తర్వాత ఏ విధంగా అయితే తుప్పు పడతాయో అదేవిధంగా ఈ ఇథనాల్ కూడా మన కార్లు మరియు 2 వీలర్స్ ఇంజన్స్ని తుప్పు పట్టే విధంగా చేసిస్తాయి. రబ్బర్ పైపులు క్రాక్స్ వచ్చి స్ప్లిట్ అవుతాయి, సీల్స్ గట్టి పడతాయి, పంపులు పని చేయకుండా పోతాయి. దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయడం అంత ఈజీ కాదు. ఎథనాల్ ఫ్యూల్ సిస్టమ్ని తట్టుకునేలా ఇంజన్కి బలమైన పైపులు, ఇంజెక్టర్ల సప్లై కూడా మరింత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. మూడవది, ఇథనాల్ తయారీకి చక్కెర, కార్న్, బియ్యం వంటి ఆహార పంటల్ని వాడతారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అధికంగా పండినప్పుడు ఈ పంటల్ని వాడతారని లేదా తినడానికి ఉపయోగపడని పంటలని మిగిలిపోయిన వాటిని మాత్రమే వాడతారని ప్రభుత్వం చెబుతున్నా కానీ రియాలిటీ మాత్రం దానికి ఆపోజిట్ గా ఉంది. 2023 భారతదేశంలో మొక్కజొన్న ప్రొడక్షన్ డిఫిసిట్ 50 లక్షల టన్నులుగా పేర్కొన్నారు భారత ప్రభుత్వం. కానీ అదేంటి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు భారతదేశంలో మొక్కజొన్న ప్రొడక్షన్ టాప్ లో ఉందనుకున్నాం కదా అంటే, కానీ ఇక్కడే ప్రాబ్లం ఏంటి అంటే రైతులు మొక్కజొన్న పంటని మార్కెట్కి కాకుండా ఇథనాల్ కంపెనీలకి సెల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇథనాల్ కంపెనీస్ ఈ మొక్కజొన్న పంటకి మంచి రేటు వాళ్ళకి అందిస్తున్నారు. ఇలా రైతులు మొక్కజొన్న పంటని ఇథనాల్ కంపెనీలకి భారీ మొత్తంలో సెల్ చేయడంతో మార్కెట్లో డిఫిసిట్ ఏర్పడింది. ఒకప్పుడు భారత్ మొక్కజొన్న పంటని బంగ్లాదేశ్, నేపాల్ మరియు మలేషియా వంటి దేశాలకు ఎగుమతి చేసేది. ఎగుమతి చేసే స్థాయి నుంచి ఇప్పుడు మనము వేరే దేశాల నుంచి మొక్కజొన్న పంటని దిగుమతి చేసుకునే స్థాయికి చేరుకున్నాం. 2023లో భారత్ 1,00,000 టన్నుల మొక్కజొన్న పంటని దిగుమతి చేసుకున్నాం. అదే 2024కి వచ్చేసరికి 9 లక్షల టన్నుల మొక్కజొన్నని దిగుమతి చేసుకున్నాం. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే ఇథనాల్ బ్లెండింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన ఆహార సరఫరా తగ్గిపోతూ ఉంటుంది. ప్రస్తుతం E20 ఫ్యూల్ ఇంప్లిమెంటేషన్లోనే మనం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం ఆహారపరంగా. ఫ్యూచర్లో E25, E27, E30 ఫ్యూల్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వం. కానీ అప్పుడు తప్పనిసరిగా భారత్ ఆహార కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 4వ కారణం, ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ E20 ఇంప్లిమెంట్ అయిన తర్వాత E10 ఫ్యూల్ వాడుతున్న కార్లలో E20 ఫ్యూల్ వాడినప్పుడు ఇంజన్ ఖరాబ్ అయినట్లయితే ఇన్సూరెన్స్ వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీలు క్లియర్గా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే అది గ్రాస్ నెగ్లిజెన్సీ కేటగిరీకి వస్తుంది కాబట్టి జీరో క్లెయిమ్ అని వారు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ ఇంధనం వాడి కార్ రిపేర్కి వస్తే భరించాల్సింది వినియోగదారుడే. ఫలితం అధిక ఖర్చులు, రిపేర్ ఖర్చులు, దాంతోపాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ లేకపోవడం. చివరగా ఎథనాల్ ఉత్పత్తికి నీటి సమస్య కూడా ఉంది. చక్కెరతో తయారయ్యే 1 లీటర్ ఎథనాల్ ఉత్పత్తికి 3630 లీటర్ల నీరు అవసరం అవ్వగా మొక్కజొన్నతో తయారయ్యే 1 లీటర్ ఎథనాల్కి 4670 లీటర్ల నీరు అవసరపడుతుంది. మన దేశంలో సుమారు 600 మిలియన్ ప్రజలను ఈ వాటర్ షార్టేజ్ పీడిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇథనాల్ ఉత్పత్తికి ఇంత నీటిని వాడటం కూడా ఒక పెద్ద సమస్యగానే మారుతుంది. సో ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ E20 పాలసీకి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అవసరం. ఆహార సరఫరా, వాహనాల సరఫరా, నీటి వినియోగ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఈ E20 పాలసీని మెల్లిమెల్లిగా అమలు చేయడం మంచిది. దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పర్యావరణ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి మనకి సమయం ఉంటుంది. అలాగే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఈ E20 కంపాటబిలిటీ వెహికల్స్ తయారు చేయడానికి సమయం కూడా లభించినట్లు అవుతుంది. సో ఈ విధంగా వినియోగదారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం చూసుకోవచ్చు. వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. చూసారు కదా E20 ఫ్యూల్ వల్ల మనకు జరిగే లాభాలు మరియు నష్టాలు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ నుంచి ప్రతి వారం వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచడం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.